హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారమిల్ టీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి మనం ప్రతిరోజు నార్మల్ టీ, జింజర్ టీ చేసుకుంటాం కదా, అలాగే మనం ఎప్పుడు తయారు చేసుకునే నార్మల్ టీ కాకుండా ఈ క్యారమిల్ టీ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ క్యారమిల్ టీ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార కరిగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పంచదారని కరిగించుకోవాలి. ఈ పంచదార కరిగి క్యారమెల్ లాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాలండి. అప్పటి వరకు కూడా ఈ పంచదారని లో టు మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార క్యారమెల్ లాగా తయారైందండి. ఈ విధంగా తయారవ్వాలి. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల వరకు టీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు టీ పౌడర్ వేసుకున్న తర్వాత మిల్క్ 3/4 కప్పు వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 యాలకులు కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ క్యారమెల్ టీని 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ఈ టీని 2-3 పొంగులు వచ్చేంత వరకు కొంచెం స్ట్రాంగ్గా తయారయ్యేంత వరకు కూడా ఈ క్యారమెల్ టీని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ క్యారమెల్ టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ క్యారమెల్ టీని ఒక కప్పులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని టీ పొడి పడకుండా వడగట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఈ క్యారమెల్ టీని 2 నిమిషాలు తయారు చేయడం చూసారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారమెల్ టీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.